మన ఇళ్ళల్లో దోమలను చంపాలంటే వందలకు వందలు పోసి మస్కిటో బ్యాట్లు, కాయల్స్, బిల్లలు, పెయికి రుద్దుకునే క్రీములు తెచ్చుకుంటాం. ఈ దోమల పేరు మీద ఒక్కో ఇంటికి ఏడాదికి కొన్ని వందలు వేల రూపాయలు ఖర్చు అయితేనే ఉంటాయి. అయితే మన తాను ఇట్లుంటుంది కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఊళ్ళే గట్లుండదుల్లో ఆడ దోమలను చంపితే ఉల్టా చంపినోళ్ళకే పైసలు వస్తాయి. గట్ల చూస్తారు నిజం అంటే. వెనుకట రాజుల కాలంలో ఎవరన్నా దేశద్రోహులు, తిరుగుబాటుదారులు, గజదొంగల తల తెంపి తెచ్చినోళ్లకు బహుమానాలు ప్రకటించేటోళ్ళట రాజులు. ఇక తర్వాత కూడా ఆ ట్రెండ్ కంటిన్యూ అయిందో అనుకోర్రి. అయితే ఈ ఫిలిప్పీన్స్ దేశం మనీలాలా ఉన్న ఈ ఊళ్ళే కూడా అదే టైపు ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు. కాకపోతే సంపి తేవాల్సింది మనుషుల తలలు కాదు, మనుషులను గడిచి రోగాలు తెప్పించే గీ దోమలను. ఎన్ని దోమలు దొరకబట్టి తెస్తే అన్ని పైసలట. బతికున్న దోమలను పట్టుకొచ్చినా సంపి తెచ్చినా సరే, దోమలే కాదు దోమల గుడ్లు, అదే లార్వాలంటారు చూడు, అవి తెచ్చినా పైసలు ఇస్తారట. 60 దోమలు పట్టుకొస్తే రూపాయి చొప్పున కట్టిస్తారట. ఇక చూసుకో ఎంతమంది దోమలను దొరకబట్టుకొచ్చి పైసలు కొంటబోతుర్రో. ఫిలిప్పీన్స్ లో ఉన్న మాండలుయాంగ్ సిటీ పక్కపంటున్న అడిషన్ హిల్స్ అనే ఊరి సర్పంచ్ పెట్టిన ఆఫర్ ఇది. మరి గిదెక్కడ ఆఫర్ చిత్రంగానంటే వీళ్ళ ఊళ్ళే నడమ దోమలు చేయబట్టి డెంగ్యూ కేసులు శితం పెరిగినాయట. 2 పిల్లగాళ్ళ పానం కూడా పోయిందట ఈ డెంగ్యూ జ్వరాలు చేయబట్టి. ఇక మరి రోగం వచ్చేదాకా చూసి దవాఖానా తీసుకుపోయి పైసలు ఖర్చు పెట్టుకునే కంటే ఆ పైసలేవో ముందే ఖర్చు పెట్టి అసలు దోమలే లేకుండా చేస్తే బెటర్ కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా అని గీ ప్లాన్ వేసినామని అంటుండు ఊరి సర్పంచ్. మా ఊళ్ళో ఈ మధ్యకాలంలో డెంగ్యూ విపరీతంగా విజృంభిస్తోంది. దాన్ని నివారించాలంటే ఇదొక్కటే మార్గం అనిపించింది. అంతేకాకుండా ప్రజలకు డెంగ్యూపై పూర్తి అవగాహన వస్తుంది అనేది సర్పంచ్ ఐడియా వర్కౌట్ అవుతుందో కాదో కానీ దోమలను చంపితే ఉల్టా పైసలు వచ్చుడైతే ఇదే ఫస్ట్ టైం కావచ్చు ప్రపంచంలో. ఇక ఇట్లా పైసలు వస్తున్నాయి కదా అని ఆయనతో కోళ్లకు కోడిగుడ్లు పొదిగేసి పిల్లలను చేపించినట్టు నీళ్ల తొట్లు పెట్టి దోమల గుడ్లు పెట్టేటట్టు చేసి ఆ లారవాలను పట్టుకొస్తే పరిస్థితి ఏంది అని అనుమానపడుతున్నారట ఇంకొంతమంది.